పాపం మంత్రి గారికి నాలెడ్జ్ లేకపోవచ్చు. రెండోది అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, ఆటో డ్రైవర్లతో సహా చేసినాము. కౌశిక్ రెడ్డి గారు అడిగితే దానికి ఇవ్వనివ్వాల్సింది నాలెడ్జ్ లేదంటే ఏమని ఏంటి అధ్యక్ష వారు మాట్లాడేది? మహిళా మంత్రి అంటే ఇంత చురుకగా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? మా మంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష? ఇక్కడ వారు మాట వెనక్కి తీసుకొని మా మంత్రి గారు క్షమాపణ చెప్పాలి. నేను ఒక్కడే మహిళా తల్లందరూ కూడా క్షమాపణ చెప్పాలి. ఆయనలాగా నాకు దురహంకారమైనటువంటి నాలెడ్జ్ లేదు సార్. నాకు నాలెడ్జే ఉంది, సబ్జెక్టు వారుగానే ఉన్నది. కానీ ఆయన లెక్క దురహంకారమైనటువంటి నాలెడ్జి లేకుంటే ఓట్ల కోసం చస్తా అని బ్లాక్మెయిల్ చేసే నాలెడ్జి నాకు లేదు సార్. కాబట్టి ఆటో డ్రైవర్లు అనేక మంది గత ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డమాట వాస్తవం. ఇవాళ మా పథకానికి ఆటో డ్రైవర్లకు అడ్డం పెట్టడం ఇది కరెక్ట్ కాదు. ఇది మహిళల కోసం పెట్టినటువంటి పథకం. కాబట్టి నీ దురహంకారం మాటలు మానుకో కౌశిక్ రెడ్డి. నీలాంటి దుర్మార్గపు నాలెడ్జ్ నాకు లేదు. నేను కరెక్ట్ ప్రజల కోసం ఆలోచించే నాలెడ్జే నా దగ్గర ఉంది. కౌశిక్ రెడ్డి గారు దయచేసి హౌస్ ఆర్డర్ లో పెట్టండి అధ్యక్ష. కౌశిక్ రెడ్డి గారు 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 అధ్యక్ష కౌశిక్ రెడ్డి గారు అన్నది తప్పేమనుందా? వన్ మినిట్. నేను కొత్త సభ్యులు సరే, నేను కౌశిక్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. ఒక గౌరవ మంత్రి గారిని ఆ విధంగా, దట్టు మహిళా మంత్రి గారిని ఆ విధంగా ఉద్దేశించి మాట్లాడటం సరికాదు. సరి చేసుకోండి, విత్డ్రా చేసుకోండి, క్షమాపణ చెప్పండి. ఈరోజు మేము ఎందుకు కోరుతామన్నాడు మొదటిసారి. సరే, మీరు చెప్దామని ఫ్లో ఆఫ్ లాంగ్వేజ్లో చెప్పుంటారు, దాన్ని సవరణ చేసుకోవాల్సిన బాధ్యత ఉండి ఏం తప్పు చేసినా అంటే అది కాదు. దయచేసి మా యువ మిత్రులను కోరుతా ఉన్నాను తప్పకుండా. ఎందుకంటే ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఏ విధంగా మనం మాట్లాడాలి, ఈ సభకు సంబంధించిన గౌరవాన్ని ఏ విధంగా కాపాడే ప్రయత్నంలో పక్కనున్న మా కేటీఆర్ గారు కూడా చెప్తే బాగుంటుంది, పక్కనున్న పెద్దలు గోపీనాథ్ గారు చెప్తే బాగుంటుంది, అనుభవం ఉన్న మరి మహిళా పెద్దలు మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు కూడా చెప్తే బాగుంటుంది. కొత్త సభ్యులకు చెప్పాల్సిన ధర్మం మీ పైన కూడా ఉందని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష నేను ఒక్క మాట మీరు ఎట్లా కనిపిస్తున్నారు చేరుకు మీరు ఎట్లా కనిపిస్తున్నారంటే యుద్ధానికి పోతారు చూడు, అట్లా కనిపిస్తున్నారు. మీరు చేతులు గీతులు కిందికి దించి మంచిగా నీట్గా ఇది చేసి చెప్తే మంచిగా మహిళా మంత్రికి క్షమాపణ అధ్యక్ష. ఓకే అధ్యక్ష పర్వాలేదు. ఐ విత్డ్రా మై వర్డ్స్. ఇఫ్ మహిళా మంత్రి గారికి ఏమైనా బాధ కలిగించుంటే ఐ విత్డ్రా మై వర్డ్స్. సమాచారం లోపం ఉంది అనేది ఇచ్చి నా ఆవేదన తెలియజేసిన. ఓకే అధ్యక్ష, అయిపోయింది. అధ్యక్ష, దీంతో పాటు అధ్యక్ష, ఇవాళ బస్సులు కూడా పెంచమని ఎందుకు చెప్తున్నానంటే మహిళలందరూ కూడా బస్సులలో పెట్టుకొని నిలబడి కొట్టుకుంటారు అధ్యక్ష. ఈ సోషల్ మీడియాలో ప్రతి దగ్గర వీడియోలు వస్తున్నాయి. వాళ్ళు కంఫర్టబుల్గా ఉండాలనే ఉద్దేశంతో మహిళలకి అద్భుతమైన సౌకర్యం కలగాలని ఒక గొప్ప ఉద్దేశంతో బస్సులు పెంచమని చెప్పినాం అధ్యక్ష. వీఆర్ ఫార్ బస్సెస్. ఫ్రీ మహిళలకి బస్సులు ఇవ్వడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అధ్యక్ష. కానీ అదేవిధంగా ఆటో కార్మికులను కూడా దయచేసి డ్రైవర్లను కూడా కాపాడుకోవాలనేదే మా వాదన. నా వాదన తప్పేం లేదు. సో దయచేసి ఈ ప్రభుత్వం కూడా దాంట్లో ఆటో డ్రైవర్లను కూడా ఆదుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష, మీకు ఇప్పుడు ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అధ్యక్ష,
ఆటో ఫేర్ ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ అనేది ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ అనేది ఆన్లైన్ టెండర్ చేయకుండా ఆఫ్లైన్ టెండర్ చేసి దాన్ని ఒక సంస్థకి చెలో మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకి ఇచ్చిండ్రు అధ్యక్ష. నేను అడిగేది ఒక్కటే అధ్యక్ష, దీంట్లో 15/6/2024 రోజు మా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి కొందరు నాయకులు దీని మీద ప్రశ్నించారు అధ్యక్ష. ప్రశ్నిస్తే 16/6/2024కి ఆర్టీసీ నుంచి రిప్లై వచ్చింది అధ్యక్ష. ఏమని రిప్లై ఇచ్చారు అధ్యక్ష? వాళ్ళ పిఆర్ఓ నుంచి 11/1/2024కి అధ్యక్ష వీళ్ళు టెండర్లు కాల్ ఫాల్ చేసినాం, కానీ పార్టిసిపేట్ అయినరు. పార్టిసిపేట్ అయిన తర్వాత 29/2/2024కి ఆ రోజు క్యాన్సిల్ చేసినాం ఈ టెండర్లు ఓపెన్ చేయకుండా అని చెప్పింది అధ్యక్ష. అసలు ఏ కంపెనీలు పార్టిసిపేట్ అయినాయి, టెండర్ ఎందుకు కాల్ ఫార్ చేసిర్రు, ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది అనేది మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష అదే రోజు ఏం చేసిర్రు అధ్యక్ష, ఇదే దాంట్లో కింద పారాలో వాళ్ళు ఇచ్చిర్రు అధ్యక్ష. ఈ స్టడీ టూర్కి బీహార్కి, అస్సాంకి, ఇండోర్కి, జబల్పూర్కి పోయి వచ్చిర్రు మా వాళ్ళు అని చెప్పి అదే కింద పారాల ఇచ్చిర్రు అధ్యక్ష. స్టడీ సర్వేకి ఇచ్చిన తర్వాత ఏమైంది అధ్యక్ష, వీళ్ళ 4/3/2024 అధ్యక్ష వీళ్ళు ప్రపోజల్ పంపించిర్రు. 4/3/2024కి నెగోషియేషన్స్ కూడా అయిపోయినాయి అధ్యక్ష. అంటే కేవలం 3 రోజులే ఉన్నాయి అధ్యక్ష. మధ్యలో 3 రోజులు ఉంటే అధ్యక్ష ఈ 3 రోజులలోనే వీళ్ళు ఇన్ని స్టేట్లు తిరిగి రావస్తుంది అధ్యక్ష. 3 రోజులల్లా ఇన్ని స్టేట్లు 4-5 స్టేట్లు తిరిగి రావచ్చా? వీళ్ళేమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపం అరే ఆవిడ ఎందుకు వీళ్ళేమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపంని వాడుతున్నారు అధ్యక్ష? ఎట్లా పోతారు అధ్యక్ష? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. దాని తర్వాత అధ్యక్ష ఆర్టీఐ యాక్ట్లో మా మిత్రుడు అడిగిన అధ్యక్ష, వేరియస్ స్టడీ రిపోర్ట్స్ కండక్టెడ్ బై ద కార్పొరేషన్, నేమ్ అండ్ డెసిగ్నేషన్ ఆఫ్ ద స్టడీ కమిటీ మెంబర్స్, ప్లేసెస్, సైట్స్, ట్రావెల్, ఐటనరీ ఆఫ్ ట్రావెల్డ్ ప్లేసెస్ అని ఇట్లాంటివన్నీ ఆర్టీఐ యాక్ట్లో అడిగారు అధ్యక్ష. అడిగిన తర్వాత దాని రిప్లై ఏమొస్తుంది అధ్యక్ష? దాని రిప్లై, ద రిక్వెస్టెడ్ ఇన్ఫర్మేషన్ డజంట్ ఫాల్ విత్ ఇన్ మై జ్యూరిడిక్షన్ అని ఆర్టీసీ రిప్లై ఇస్తుంది అధ్యక్ష. మరి దానికంటే ముందు అధ్యక్ష వాళ్ళ రిపోర్ట్లోనే మీరు చూడొచ్చు అధ్యక్ష. దీంట్లో వాళ్ళు రిలీజ్ చేసిన పేజ్లోనే అధ్యక్ష ఈ లాస్ట్ పారాలో ఏమని చెప్పారు అధ్యక్ష? లాస్ట్ పారాలో ఇది మంత్రి గారికి కానీ ఈ ప్రభుత్వం కానీ ఎలాంటి సంబంధం లేదు, బోర్డు చేసిందని చెప్పిండ్రు ఆర్టీసీ. మరి ప్రభుత్వం దగ్గర సమాచారం లేదు, టీఎస్ఆర్టీసీ దగ్గర సమాచారం లేకపోతే మరి ఎవరి దగ్గర ఎవరు కట్టబెట్టినట్టు అధ్యక్ష? దీంతో పాటు ఈ చెలో మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ డైలీ 30 లక్షల టికెట్లు అమ్ముడు పోతాయి అధ్యక్ష. ఈ 30 లక్షల టికెట్ల మీద ఆ కంపెనీకి కమిషన్లు వస్తాయి అధ్యక్ష. వీళ్ళు అందాజా 30 లక్షలని వేసిరు అధ్యక్ష. ఒకసారి 65 లక్షలు కూడా టికెట్లు అమ్ముడు పోతాయని చెప్పి దీంట్లో ఓ పేపర్ల ప్రధాన పత్రికల వచ్చింది అధ్యక్ష. అంటే ఈ వచ్చే కమిషను ఎవరి జేబులకి పోతుంది అనేది ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంత పెద్ద ఆన్లైన్ టెండర్ అయినప్పుడు దీన్ని ఆఫ్లైన్ టెండర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? జవాబు చెప్పాలి. ఆన్లైన్ టెండర్ చేసి ఉంటే గ్లోబలీ ఎన్నో కంపెనీస్ దాంట్లో పార్టిసిపేట్ అయ్యేటి కదా అధ్యక్ష. ఆఫ్లైన్ టెండర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష ఒక్కసారి మీరు ఫ్లై యాష్ అధ్యక్ష, ఈ ఫ్లై యాష్ స్కామ్ అనేది మా కరీంనగర్ జిల్లాలో రామగుండం నియోజకవర్గం నుంచి ఫ్లై యాష్ వెళ్తుంది అధ్యక్ష. ఈ ఫ్లై యాష్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు అధ్యక్ష, నో ప్రాబ్లం, దాంట్లో ఏం అభ్యంతరం లేదు. కానీ చాలా తెలివిగా వీళ్ళు ఏమడుగుతున్నారు అంటే అది ఫ్రీ ఇస్తున్నారు కదా, మరి జిఎస్టీ బిల్లు దానికి ఉండదు, నువ్వు బిల్లు ఎట్లా అడుగుతున్నావు అన్నాడు. నేను జిఎస్టీ బిల్లు అడుగుతలేను అధ్యక్ష, దాని వే బిల్ అడుగుతా ఉన్నాను. ఆ వే బిల్ లేకుండా అధ్యక్ష
మీరు ఇది చూడొచ్చు అధ్యక్ష, ఇది వాళ్ళ పర్మిట్ బిల్. దీంట్లో క్వాంటిటీ ఎంత క్వాంటిటీ ఉంటుంది అనేది దీంట్లో చెప్పకుండా, దీంట్లో ఏమి రాయకుండా దానికి అవుట్ పాస్ సిగ్నేచర్ అయి ఉండి బయటకు వస్తుంది అధ్యక్ష. మన ఆర్టీఏ నామ్స్ ఏమున్నాయి అధ్యక్ష? 16 టన్నుల లారీ 34 టన్నులు 16 టైర్ల లారీ 34 టన్నులు తీసుకొని వెళ్ళాలి. 14 టైర్ల లారీ 29 టన్నులు తీసుకుపోవాలి. 12 టైర్ల లారీ 25 టన్నులు తీసుకొని పోవాలి అధ్యక్ష. ఇవి తీసుకొని పోతే అధ్యక్ష దీని వెయిట్ వీల్ పే చేస్తే 16 టైర్ల లారీది 34 టన్నులు పోవాల్సింది 76.5 టన్నులు పోతున్నాయి అధ్యక్ష. కేసీఆర్ సాధ్యమే, ప్రూఫ్ చూపిస్తున్నా బాస్, దిస్ ఇస్ ద ప్రూఫ్ చూపిస్తున్నా అధ్యక్ష. అయితే దీన్ని మనం చూపిస్తుంటే అధ్యక్ష వీళ్ళు కనీసము 76 టన్నులు పోతుంటే వీళ్ళు కనీసము కేసీఆర్ గారు వేసిన అద్భుతమైన రోడ్లు ఓవర్లోడ్ పోవడం వల్ల ఆ రోడ్లు పాడవుతున్నాయి. ఆ ఫ్లై యాష్ ఓవర్లోడ్ పోయి రోడ్ల మీద పడితే కింద పడి ప్రజల ప్రాణాలు పోతున్నాయి అధ్యక్ష. నేను మీకు ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా చెప్తాను అధ్యక్ష. ఈ లారీలు అధ్యక్ష లారీలు మేము హుజరాబాద్లో 13 లారీలు ఓవర్లోడ్ లారీలు మేము ఆపితే అధ్యక్ష